హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే ప్రపంచ బిర్యానీ డే అన్నమాట. దినోత్సవం, ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా నేనైతే ఈ రోజు మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అది కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తున్నాను అనమాట. మనం నార్మల్ గా దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తాను, ఏమేమి వేస్తాను, అసలు ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో అందుకని ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో బిర్యానీలోకి వేసుకునే ఐటమ్స్ అన్ని నేనైతే రెడీ చేసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి కదా, అందుకోసం పచ్చిమిరపకాయలు, ఇంకా హోల్ గరం మసాలా, అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, ఇంకా బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ అవన్నీ అయితే తీసుకున్నాను. బండ పువ్వు అంటారు కదా, రాతి పువ్వు, అవి కూడా, కొత్తిమీర, పుదీనా, నెయ్యి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పావు కప్పు పెరుగు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు అనమాట. సో ఆయిల్ కూడా రెడీ చేసుకున్నాను. ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ బియ్యం అయితే కడిగి ఒక 2 సార్లు బియ్యం అయితే కడిగి దావత్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంటర్నేషనల్ బిర్యానీ డే స్పెషల్గా ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో అందుకు స్పెషల్గా నేను వచ్చేసి దావత్ రైసే ఎందుకు ఎంచుకున్నానంటే, అసలు ఈ వీడియో చేయాలని ఐడియా ఎందుకు వచ్చిందంటే, నాకు మనకు యూట్యూబ్లో చూస్తుంటే ప్రతి యాడ్లోనూ దావత్ రైస్ గురించి యాడ్ వస్తుంది కదా, ఆ దావత్ రైస్, బాస్మతి రైస్, ఇంకా మనకు ఇంటర్నేషనల్ డే గురించి అక్కడ గుర్తు చేస్తూ, ఇంటర్నేషనల్ బిర్యానీ డే గురించి గుర్తు చేస్తూ ఉంటే నాకు సడన్గా ఐడియా వచ్చిందనమాట. ఆ రోజు చేసుకుందాము ఆ రైస్ తెచ్చుకొని అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ రైస్ అయితే 2 సార్లు కడిగేసి నానబెట్టేశాను, వాటర్ పోసి నానబెట్టుకున్న తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ప్యాన్ అయితే పెట్టుకొని వేడైనాక ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవన్నీ ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోతే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కింద మనకు బిర్యానీ మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. అదే బిర్యానీకి టేస్ట్ అసలు. నెయ్యి, ఇంకా ఈ ఫ్లేవరు, ఇంకా మనకు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఇవన్నీ మన బిర్యానీకి వన్ ఆఫ్ ద ఫుల్ ఫ్లేవర్డ్ టేస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇంకా ప్రాసెస్లోకి అయితే ఇప్పుడు వచ్చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. అందులో నేను వచ్చేసి ఉప్పు ఒక 5.5 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంట్లో నేను వాడే గరిటెతో, అంటే స్పూన్తో, మనం కుకింగ్ కోసం వాడతాం కదా, సో దాంతో అనమాట. వేసుకున్న తర్వాత నీళ్ళు అయితే చాలా ఉప్పగా ఉంటేనే మనకు బాస్మతి రైస్కి సాల్ట్ అయితే బాగా అబ్జర్వ్ అయ్యి మనకు బిర్యానీలో మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు, ఒక పచ్చిమిర్చి, ఇంకా లవంగాలు, అవన్నీ కూడా, షాజీరా కూడా కొన్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇందులో నేను కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను కదా, ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాను. ఇదండి నా సీక్రెట్. బిర్యానీ కొంచెం డిఫరెంట్గా చేస్తానని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి మటన్ చూస్తున్నారు కదా, మటన్ని మనం నార్మల్గా డైరెక్ట్గానే మ్యారినేషన్కి యూజ్ చేస్తాము. బట్ నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ కుక్కర్లో అయితే వేసేసి ఒక 5 విజిల్స్ అయితే
పెట్టానన్నమాట. సో 5 విజిల్స్ పెట్టాక అందులో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని అయితే నేను బిర్యానీలో యూజ్ చేస్తానన్నమాట. అది ఎలా అనేది అయితే నేను ఈ వీడియోలో చూడండి లాస్ట్ వరకు, ఎలా యూజ్ చేశాననేది మీకే తెలుస్తుంది. సో మనం 5 విజిల్స్ పెట్టి ఉడకబెట్టిన మటన్ అయితే నేను ఇప్పుడు మ్యారినేషన్కి రెడీ చేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకున్నాను. ముందైతే వాటికంటే ముందు నేను హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకాయలు, బిర్యానీ ఆకులు, అలాగే మరాఠీ మొగ్గ, జాపత్రి, షాజీరా ఇవన్నీ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కూడా 2.5 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్లో కూడా వేశాను కదా, ఇక్కడ వచ్చేసి నేను ఈ మ్యారినేషన్లో కూడా ఇప్పుడు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 4-5 స్పూన్స్ అయితే నేను కారం కూడా వేసుకున్నాను అనమాట. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు, అంటే కొంతమంది కారంగా తింటారు, కొంతమంది స్పైసీగా, కొంతమంది తక్కువ కారం కూడా తింటారు కదా. సో నేనైతే మా టేస్ట్కి సరిపడా కారం వేసుకున్నాను. 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత వావ్ కదా, చాలా బాగుంది చూడ్డానికి, ఎంత బాగుందంటే. సో ఫైనల్గా అయితే నేను గరం మసాలా మొత్తం, జీలకర్ర ఇంకా లవంగాలు, ఈ మసాలా హోల్ గరం మసాలాలు అవన్నీ, ఇంకా ధనియా పౌడర్ అన్నీ కలిపిన మసాలా అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఇంకా కలిపిన తర్వాత ఫైనల్లో అయితే నెయ్యి కూడా వేసుకుంటాము. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్కి మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకుంటున్నాను అనమాట, మరీ హెవీగా ఆయిల్ వేయకుండా మ్యారినేషన్కి సరిపడా ఆయిల్ అయితే వాడుతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే, చూడ్డానికి స్మెల్ కూడా ఇక్కడే సగం వచ్చేస్తుంది, చాలా బాగుంది. ఆ పీసెస్ చూస్తుంటే ఏదో చికెన్ 65, మటన్ 65 ఉంటాయి కదా, మటన్ మంచూరియాలు అలా అయితే కనిపిస్తుంది అనమాట చూడడానికి. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను కదా, మధ్యలో ఒక్కసారి అయితే ఆనియన్స్ ఎలా ఫ్రై అవుతున్నాయో ఒకసారి చూడండి, చాలా బాగుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందన్నమాట, ఆనియన్స్ ఫ్రై అవుతున్న స్మెల్ చాలా బాగుంది. సో ఇక్కడ ఇప్పుడు నేనైతే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులో పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. సో మా ఇంట్లో అయితే ఈరోజు బిర్యానీతో దావతే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా మీకు కనుక నచ్చితే ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మనం బయట తిన్న బిర్యానీ కంటే కూడా హోమ్ మేడ్ బిర్యానీలు చాలా టేస్టీగా ఉంటాయి. అంటే బయటది బాగుండదని నేను చెప్పట్లేదు, బయటది బాగుంటుంది. ఇంకా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటాము, ఇంకా ఎక్కువ తినగలుగుతాము, ఎందుకంటే మన టేస్ట్కి సరిపోయేలాగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. సో తప్పకుండా ట్రై చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో మ్యారినేషన్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను తీసేస్తున్నాను. తీసాక కొంచెం అయితే నేను ఇక్కడ మటన్ ముక్కల్లో మ్యారినేషన్లో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ అయితే కుక్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. కుక్ అవుతుంది, అప్పుడప్పుడే ఉడకడానికి అయితే వచ్చింది. రైస్ మనం ఎంత ఒక 60% ఉడకబెట్టుకుంటే చాలు, ఎందుకంటే నేను వచ్చేసి ఆల్రెడీ మటన్ కుక్ చేసేసా కాబట్టి రైస్ మనకు 60% కుక్ అయితే తర్వాత మనం 30 నుంచి 35 మినిట్స్ వరకు దమ్ చేసుకుంటాం కదా, అక్కడైతే సరిపోతుందన్నమాట. సో ఇక్కడైతే రైస్ బాగా ఉడకడం అయితే స్టార్ట్ అయింది, చూడండి ఎలా బబుల్స్ లాగా ఉడుకుతుందో. సో ఫైనల్గా అయితే రైస్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లో రైస్ అయితే లేయర్స్గా అయితే వేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను, చూడండి ఎంత బాగుందో కదా చూడ్డానికి, చాలా బాగా స్మెల్ కూడా వస్తుంది. సో అందుకనే వీడియోలో చూసి మీరు కూడా సింపుల్గా హోమ్ మేడ్ అనమాట, ఇంట్లోనే మీకు మీరే తయారు చేసుకోవచ్చు అనమాట. సో అందుకనైతే ఒకసారి మీరు చూసి కరెక్ట్గా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్యామిలీలతో. సో ఇక్కడ నేను మొత్తం రైస్ అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దమ్కి పెట్టాలి కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసుకుందాము. సో వావ్ ఎంత బాగుందంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది.
సో ఆనియన్స్ వచ్చేసి బ్రౌన్ కలర్లో, కింద వైట్ కలర్లో రైస్, పైన వచ్చేసి గ్రీన్ కలర్లో కొత్తిమీర, పుదీనా. అసలు చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా అయితే అనిపిస్తుంది. సో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు మ్యాజిక్ అనమాట చెప్తాను మీకు. చూడండి, ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నాను. ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి అయితే, చాలా చాలా బాగుంటుంది. సో ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత నేను నెయ్యి కూడా వేస్తాను. నెయ్యి చాలా ముఖ్యం మన బిర్యానీలకైతే. ఇంకా మనకు బయట సూపర్ మార్కెట్స్ నుంచి నెయ్యి కంటే మనకి ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఉంటుంది కదా, అది ఇంకా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. సో ఇది మ్యాజిక్. ఇక్కడ చూడండి, ఇది మనం మటన్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని అయితే ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను. నార్మల్గా మనం ఏంటంటే బాస్మతి రైస్ ఉడకబెట్టేటప్పుడు ఉంటాయి కదా వాటర్, ఆ వాటర్ మనం ఇలా కొంచెం వేసుకుంటాము కుక్ అయ్యేటప్పుడు. కానీ ఈరోజు నేనైతే కొంచెం డిఫరెంట్గా అయితే మటన్ ఉడకబెట్టిన వాటర్ అయితే ఇందులో యూస్ చేశానమాట. ఇదే కొత్త టెక్నిక్ లాగా అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందనమాట. సో ఆ వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే దమ్కి పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్లో, తర్వాత 15-20 మినిట్స్ వరకు నేను మొత్తం కింద ప్యాన్ తవ్వ పెట్టేస్తాం కదా, అలా పెట్టి కుక్ చేసిన తర్వాత ఇది చూపిస్తున్నాను మీకు. చూడండి, ఫైనల్గా అయితే సూపర్గా వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చాలా బాగా కుక్ అయింది. కుక్ అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే నేను రైస్ని అలాగే వదిలేసాను ఓపెన్ చేయకుండా. చాలా బాగుందండి. ఫ్లేవర్ అయితే అద్దిరిపోయింది అసలు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇది మా వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి, వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి. సో ఇంకా చూడండి, బిర్యానీ అయితే లుకింగ్ సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా గుడ్ లక్ ఏంటంటే మా దేవాంశ్ గడికి ఈరోజు హాలిడే, ఇంట్లోనే ఉన్నాడు. ఎన్ని రౌండ్లు వేస్తాడో తెలీదు, చూద్దాము ఎంత తింటాడో వాడు ఈరోజు. బిర్యానీ అయితే సూపర్. ఇంకా మటన్ కూడా చాలా కుక్ అయ్యి టేస్టీగా అయితే ఉందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇంకా ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. షాపింగ్ వీడియోస్, ఇంకా కుకింగ్ వీడియోస్, టెంపుల్ వీడియోస్, ఆల్ వ్లాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. డైలీ వ్లాగ్స్, పిల్లలకి లంచ్లోకి ఏం పంపించవచ్చు ఏంటి అనేది ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ కూడా నా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి, ఛానల్ని వెళ్ళి చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈరోజు మా ఈ బిర్యానీ వీడియో అనమాట. ప్రపంచ బిర్యానీ దినోత్సవం రోజున దావత్ బాస్మతి రైస్తో మేమైతే బిర్యానీ చేసుకున్నాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను. ఇంకా మా దేవాంశ్ గడికి అయితే బిర్యానీ పెట్టేస్తా, వాడైతే టేస్ట్ చూసి చెప్పేస్తాడు. నెక్స్ట్ వీడియోలో అక్కడ వస్తాను. బాయ్ అండి. Super different, abba baba.